9వ తేదీ జూన్ నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా 31వ అధ్యాయము 28వ వచనము. వారిని బెల్లగించుటకును, విరగగొట్టుటకును, పడద్రోయుటకును, నాశనము చేయుటకును, హింసించుటకును నేనేలాగూ కనిపెట్టి ఉంటినో, అలాగే వారిని స్థాపించుటకును, నాటుటకును కనిపెట్టియుందును. ఇదే యెహోవా వాక్కు. సహోదరి సహోదరులారా, కొన్ని పరిస్థితులలో ప్రభువే మనకు శ్రమలను అనుమతిస్తూ ఉంటాడు. బిడ్డ తప్పు చేసినప్పుడు తండ్రి ఎలాగైతే శిక్షిస్తాడో, ప్రభు యొక్క బిడ్డలముగా మనము తప్పు చేసినప్పుడు కూడా ప్రభువు మనల్ని అలాగే శిక్షిస్తాడు. అంత మాత్రమున మనపై ప్రభువునకు ప్రేమ లేదు, మనల్ని విడిచిపెట్టేశాడు అని అనుకోకూడదు. మనలో మార్పు రావాలి అని ప్రభువు మనల్ని విరగొడతాడు, బాధను అనుమతిస్తాడు, నిందలను అవమానాలను ఎదుర్కొనే విధంగా పరిస్థితులను కలిగిస్తాడు. మనుషుల చేత తృణీకరణను, ఎంతో బాధను మనం అనుభవిస్తూ ఉంటాము. ప్రభు అనుమతించిన ప్రతి కీడు కూడా మన మేలుకే. శిల్పి ఎలా అయితే శిల్పాన్ని తనకు నచ్చిన విధంగా చెక్కుతూ ఉంటాడో, ప్రభు కూడా తనకు నచ్చే విధంగా మనల్ని చెక్కుతూ మనలో మార్పును కలిగిస్తూ ఉంటాడు. బంగారం పుటం వేసినప్పుడే కదా మలినాలన్నీ తొలగిపోతాయి. ప్రభు కూడా మనము శ్రమల గుండా వెళ్లే విధంగా అనుమతించి మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. మనము ప్రభు చేత సరిచేయబడుతూ ఉన్నాము అంటే ధన్యులముగా భావించాలి. శ్రమలకు కారణం ఏదైనా ఉండొచ్చు, అంత మాత్రమున ప్రభుపై సనుగుకోకూడదు. ఎలాగైతే మనల్ని విరగకొట్టి బాధపెట్టి శ్రమల గుండా అనుమతిస్తాడో, కొంతకాలం అయిన తర్వాత మరలా మన జీవితాలను పునరుద్ధరీకరిస్తాడు. మునుపటి కంటే గొప్పగా మనల్ని నిర్మిస్తాడు. మన జీవితాలలో మరలా అభివృద్ధిని, ఆశీర్వాదమును, శాంతి సమాధానాలను కలుగజేస్తాడు. ఒకవేళ మీరు ఇప్పుడు శ్రమల గుండా వెళుతూ ఉన్నారేమో, విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు. ప్రభువునకు నమ్మకంగా జీవించండి. తగిన సమయంలో ప్రభువే మీ శ్రమల నుండి అద్భుతంగా విడుదలను అనుగ్రహించి మిమ్మల్ని గొప్పగా హెచ్చిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మాకు కలుగుతున్న శ్రమలను బట్టి, పోరాటముల బట్టి విశ్వాసంలో బలహీనపడే వారముగా మేము ఉండకూడదు, కానీ మీరు అనుమతించిన ప్రతి కీడు కూడా మా మేలుకే అని గ్రహించే వారముగా మేము ఉండాలి ప్రభువా. మా ఇష్టము కాదు, కానీ మీ గద్దింపునకు మేము లోబడాలి ప్రభువా. మాలో మీకు ఇష్టం లేని కార్యాలను తీసివేయండి తండ్రి. మీకు నచ్చే విధముగా మమ్మల్ని మీరే మలచండి ప్రభువా. కీడును కూడా మేలుగా మార్చగలిగే గొప్ప దేవుడవు తండ్రి. పోగొట్టుకున్న వాటికంటే అత్యధికముగా ఆశీర్వదించే గొప్ప దేవుడవు ప్రభువా. ఎవరెవరము ఎటువంటి శ్రమలతో బాధపడుతూ ఉన్నామో సమస్తమును ఎరిగిన దేవుడవు తండ్రి. ప్రతి శ్రమ నుండి మీరే అద్భుతముగా విడుదలను అనుగ్రహించి మా జీవితాలను మరలా మీరే నిర్మించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.